వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఇంటికి మందులు పంపిణీ చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వ్యాధులపై సర్వే చేస్తున్నామని 450 కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను విజయవాడకు రప్పించినట్లు చెప్పారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే జగన్ బెంగళూరు వెళ్లారన్నారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. పైనుంచి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో అంతా కూడా నీటిలోనే ఉంటున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇద్దరూ కలిసి వైద్య ఆరోగ్య శాఖపై రివ్యూ చేశారు. దీనికి సంబంధించి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ అంతా ఉన్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ రివ్యూలో? అంటువ్యాధులు ఖచ్చితంగా ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాటికి నివారణ చర్యల్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. గత కొన్ని రోజులుగా తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి వివరించడం జరిగింది. గత కొన్ని రోజులుగా ప్రతి ఇంటికి కనీస మందులు ఏదైతే అవసరమో 6 రకాల మందుల్ని జ్వరానికి, దగ్గుకి, అదేవిధంగా విరోచనాలకు సంబంధించిన మందుల్ని ప్రతి ఇంటికి కిట్ ద్వారా చేర్చే ప్రయత్నం చేస్తాం. 184 మెడికల్ క్యాంపులు ఇవాళ కూడా జరుగుతున్నాయి. ప్రతి చోట 2 మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటున్నారు. 75 రకాల మందులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. తద్వారా ఎవరైనా ఈ విష జ్వరాలు కానీ ఇతరత్ర ఇబ్బందులు పడుతుంటే వారికి సరైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఎల్లుండి నుంచి 9వ తేదీ నుంచి డోర్ టు డోర్ డిసీజ్ సర్వే నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి 400 ఇతర జిల్లాల నుంచి కూడా 450 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. వారికి అనుబంధంగా ఏఎన్ఎంలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు 3 రోజుల పాటు జరిగే ఈ డ్రైవ్లో ప్రతి ఇంటికి వెళ్ళడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే ప్రజలకు మేము పదే చెప్తున్నాం ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మలేరియా లేదా వాటర్ బోర్న్, వెక్టర్ బోర్న్ డిసీజెస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీడియా ద్వారా కానీ సామాజిక మాధ్యమాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మరింత అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే ఈ సిహెచ్ఓల టీం ఉంటుందో ప్రతి డివిజన్లో 3 వేసి చొప్పున వీరు సంబంధిత ఏఎన్ఎంలు అందరూ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తూ డోర్ టు డోర్ డిసీజ్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో వేరే పార్టీలు కూడా కేంద్రం నుంచి ఇతరులకు సహాయం కావాలని కూడా అడుగుతున్నారు. ఎట్లా చూస్తారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు? విమర్శలు చేయడమే మా పని అని విపక్ష పార్టీ ఆలోచిస్తున్నట్టుంది. అసలు ఈ నిర్వాహకం అంతా 5 సంవత్సరాల్లో ఎటువంటి నిర్వహణ చేయకపోవడం వల్ల, ఎక్కడ షట్టర్లు ఉన్నాయో, ఎక్కడ ఎంత వాటర్ వస్తుందో కూడా ఆలోచన లేకపోవడం వల్ల, పూర్తిగా విస్మరించడం వల్ల ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా కూడా అనేక రకాలు చూసాం. మనం అన్నయ్య ప్రాజెక్టు ఓట్లు కొట్టుకుపోయే గ్రీజులు లేకుండా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. సరే, వాటికి అన్ని అనుగుణంగా ప్రజలు శిక్షించారు. అయితే ఆ తీర్పును అర్థం చేసుకోలేని విపక్ష నాయకుడు ఈరోజు కూడా అసత్య ప్రచారాలు చేసి అబద్ధాలని మళ్ళీ ఆలంబనగా చేసుకుని ఇవాళ విమర్శలు చేసి ప్రజల్లో భయాందోళన, ముందే ప్రజలు కష్టాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వాటిని ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వంతో కలిసి ఆదుకోవాల్సింది పోయి ఇటువంటి చౌకబారి విమర్శలు చేసి ప్రజల్లో ఆయనే చులకన అవుతున్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంట్లో ఉండకుండా క్యాంప్ ఆఫీస్ పెట్టి ఇక్కడ కూర్చొని నిరంతరం 24 గంటలు 24/7 కంట్రోల్ రూమ్లో కూర్చొని ఒకవైపు రిలీఫ్ యాక్టివిటీస్లో పాలు పంచుకుంటుంటే ఆయన వచ్చి విమర్శలు చేసేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. ఆయన దృష్టి అంతా విదేశాలు పోవడం గురించి, పాస్పోర్ట్ తీసుకోవడం మీద ఉంది తప్పిస్తే ప్రజలను ఆదుకుందామనే దీని మీద లేదు. కాబట్టి మంచి పని జరిగినప్పుడు స్వాగతించాలా, తప్పు జరిగితే విమర్శించాలా. ఆ పని చేయకుండా ప్రతిదాన్ని విమర్శనాత్మక కోణంలో చూడడం మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ. అదే సత్యకుమార్ చాలా చెప్తూ ఉన్నారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ వరదల పరిస్థితిపై ప్రభుత్వానికి బాసటగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వకుండానే ఒక టీంని అక్కడి నుంచి కూడా పంపించారంటేనే ఏ విధమైన కన్సర్న్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉన్నారో ప్రధానమంత్రి అర్థమవుతుందని అంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలిని కూడా ఆయన విమర్శిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ సీజన్లో ఏదైతే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మందులు పంపిణీ చేస్తున్నాం, స్పెషల్ టీముల్ని పంపిస్తున్నాం, ప్రతి ఒక్కరి ఆరోగ్యం మా బాధ్యత అని హెల్త్ మినిస్టర్ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, విజయవాడ.